హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ అసలు ఎలా రాస్తే మనమైతే మార్క్స్ అనేవి ఎక్కువ తెచ్చుకోవచ్చు అదైతే మాట్లాడుకుందాం. ఎవరైతే కొంతవరకు ప్రిపరేషన్ అయ్యారో తర్వాత అన్న అసలు నేను ఎంసెట్ లో క్వాలిఫై కానేమో అనుకుంటున్నారు, ఈ వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి, ఎందుకంటే ప్రతి పాయింట్ అనేది ఇంపార్టెంట్. మనమైతే మనకి ఎగ్జామ్ ఇచ్చిన టైం అయితే ఒక 3 rounds గా అయితే డివైడ్ చేసుకుందాం. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, కాకపోతే అక్కడ క్లియర్ గా అసలు ఎగ్జామ్ స్ట్రాటజీ అయితే నేను అంత అంటే పూర్తిగా అయితే చెప్పలేదు. సో కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్ట్రా కూడా యాడ్ చేశాను దీంట్లో. సో అందుకని ఏవి మిస్ అవ్వద్దంటే చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ అసలు మీరు కొంచెం ప్రిపేర్ అయినా అసలు కనీసం ఒక 5 questions అసలు నేను క్వాలిఫై అవ్వనన్న అతనైతే అట్లీస్ట్ ఒక 5 questions కైనా చదువుకుంటాడు, లేకపోతే రీసెంట్ గా 1 shot ఏవైనా చూసుంటారు కదా. సో ఫస్ట్ మీ సైడ్ మీరు నేర్చుకున్న దానిపైన అయితే మనం ఎఫర్ట్స్ పెడతాం. రౌండ్ 1 వచ్చేసి అసలు మనకు వచ్చినవి అన్ని ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. రాని కాన్సెప్ట్ కానీ అసలు 50% అన్నో కానీ అసలు అటెంప్ట్ చేయొద్దు, ఎందుకంటే దానిపైన ఈవెన్ 1 second కూడా వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే రిమైనింగ్ క్వశ్చన్స్ మళ్ళీ మనకు టైం ఉండదు చూడడానికి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక మంచి ఇంపార్టెంట్ టిప్ చెప్తున్నా, ఏంటంటే మీకు వచ్చిన ఆన్సర్ ని జస్ట్ వైట్ షీట్ లో ఒక ఖాళీ స్పేస్ లో మీరు ఆన్సర్ రాసుకోండి. ఏ వస్తే ఏ, బి వస్తే బి, అలాగా. ఎందుకో నేను చివరిలో చెప్తా ఎందుకు ఉపయోగపడుతుంది ఇది. మన రౌండ్ 1 అయిపోయేసరికి మనమైతే అన్ని క్వశ్చన్స్ చూసి ఉండాలి, మనకు వచ్చినవి అన్ని క్లియర్ గా పెట్టయితే ఉండాలి, ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయాక నాకు వచ్చింది పోగొట్టాను అట్లయితే రిగ్రెట్ అవ్వకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క మార్క్ అనేది ఇప్పుడు సపోజ్ 80 to 90 మార్క్స్ లో వస్తే మనకి 100లో ర్యాంక్ తేడా రావచ్చు, అదే 40 to 50 అక్కడైతే వేలలో ర్యాంక్ వస్తుంది, ఈవెన్ 1 మార్క్ కూడా. సో ప్రతి మార్క్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు రౌండ్ 2లో ఏంటంటే మనం అసలు ఆప్షన్ ఎలిమినేషన్ కానీ ఇంకా ఆప్షన్ వెరిఫికేషన్ కానీ తర్వాత కొన్ని ఆడ్ గా ఉంటాయి కదా, అవి కొన్ని ఆల్ ఆఫ్ ది అబోవ్, నన్ ఆఫ్ ది అబోవ్ కానీ ఇట్లాంటివి కొన్ని అయితే ఉంటాయి. నేను ఇప్పుడు ప్రతిదీ 1 by 1 చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి మ్యాథ్స్ లో కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ ట్రిగ్నోమెట్రిక్ కానీ. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ అనుకోండి కొన్ని క్వాడ్రెంట్స్ కానీ అవైతే ఉంటాయి. సో 2 మల్టిపుల్ ఆన్సర్స్ వచ్చే ఉంటాయి, కానీ అక్కడ ఒకటే ఉంటది. సో అవన్నీ కొంచెం క్లియర్ గా క్వశ్చన్లు అయితే చదవండి. తర్వాత ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తే ఏదైనా రూట్స్ కానీ ఏదైనా ఈక్వేషన్ లో సొల్యూషన్ ఆప్షన్ పెడితే మనకి ఈక్వేషన్ లో 0 = 0 అట్లా సాల్వ్ అయిపోతుంది కదా. సో అలాంటివి అయితే చూడండి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నన్ ఆఫ్ ది అబోవ్, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంటాయి కదా. సో అలాంటి వాటిలో నేను అబ్జర్వ్ చేసింది మెజారిటీ అయితే ఆన్సర్స్ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంటాయి. మీకు అలాంటి వచ్చినప్పుడు తెలియకపోతే ఆల్ ఆఫ్ ది అబోవ్ అయితే పెట్టండి. ఇది వచ్చి నా సైడ్ నుంచి వచ్చి ఒక సజెషన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ లో ఆప్షన్స్ ఎట్లా ఉంటాయంటే 3, 4, -4, 6 అలా అయితే ఉంటాయి. ఇప్పుడు అక్కడ మనం చూస్తే 4, -4 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ చూడొచ్చు అంటే ఏంటి 4, -4 ఇచ్చాడు, ఏదో కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చి ఉండొచ్చు అనిపిస్తుంది. సో అలానే ఇచ్చి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు నేను చెప్పినవి అయితే మీరైతే జస్ట్ వినకుండా అక్కడైతే ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేస్తేనే మనకైతే రిజల్ట్స్ వస్తాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. ఇప్పుడు వచ్చేసి ఇంకా మన రౌండ్ 2లో అంటే ఇప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశాక అంటే ఇదేంటి మనకి అంతగా చదువుకోలేదు, సో ఆ క్వశ్చన్స్ అనేది ఎలా మనం ట్యాకిల్ చేయాలి అంటే కంప్లీట్ చేయాలనేది చేసి ఇది. దీంట్లో కూడా మీరు ఆప్షన్స్ పెట్టాక చెప్పా కదా ఏ క్వశ్చన్లకి ఏనా బీనా అని, అట్లా అయితే సైడ్ అయితే రాసుకోండి. నేను చెప్తాను ఎందుకు ఉపయోగపడిద్దో. ఇంకా మనం రౌండ్ 3కి వెళ్ళేసరికి ఇప్పుడు అసలు అన్న నేను క్వాలిఫై అవుతానో లేదో, ఇంకా కొంతమంది బెటర్ స్కోర్ లైక్ 5000 బిలో ర్యాంకు అలా అనుకుంటారు కదా. మీరు కూడా లైక్ ఇదని ఫాలో అవ్వండి. ఏంటంటే ఇప్పుడు చీట్ కోడ్స్ అని ఉంటాయి కదా, నేను చెప్పా నా ముందు వీడియోలో కూడా, నేను పర్సనల్ గా బిలీవ్ చేయను, నా అప్పుడు కూడా 10 to 15 పెట్టా అని. మీరు ఒకవేళ బిలీవ్ చేస్తే మీరు అనేది చీట్ కోడ్స్ అనేవి వాడండి. మీకు ఒకవేళ వస్తుంటే, ఒకవేళ రాలేదనుకోండి మీరైతే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయినా చేసి ఉంటారు, ఎవరైనా ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ప్రిపేర్ అవ్వకపోయినా కానీ. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు పెట్టాం కదా ఏలు, బీలు, సీలు అని మనకు వచ్చినవి. తర్వాత అయితే మనకు టైం అయితే ఉంటది, ఇంకా అయిపోయింది మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఏ పెట్టాలా అన్ని పెట్టేసాం. ఇప్పుడైతే కౌంట్ చేసుకోండి, ఏలు ఎన్ని వచ్చాయి, బీలు ఎన్ని వచ్చాయి, సీలు ఎన్ని వచ్చాయని కౌంట్ చేసుకున్న తర్వాత మీకు అర్థమైంది. మామూలుగా 40 A's, 40 B's, 40 C's, 40 D's అలా అయితే ఏమి ఇవ్వరు, కొన్ని ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే అందరూ అలా పెడితే ఎక్కువ మంది క్వాలిఫై అయిపోతారు కదా, అంటే 40 above అలా వస్తే. సో అందుకని ఏ ఆప్షన్ మనకి ఎక్కువ ఇచ్చారో కూడా తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే మనము చాలా అయితే మనకు వచ్చినవి చేసుంటాం కదా, ఇప్పుడు లెక్కేసుకోండి. లెక్కేసుకున్నాక ఏవైతే తక్కువ వచ్చాయో అవైతే పెట్టండి, అప్పుడు మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది.
అర్థమవుతుంది కదా. మీరు ఇది థర్డ్ అనేది మీరు ఫస్ట్ రౌండ్ 1 రౌండ్ 2 అన్ని నీట్ గా బాగా చేసుకున్న తర్వాత రౌండ్ 3 లో అయితే ఇది చేయండి. ఇలా అయితే మన మార్క్స్ అనేవి చాలా మాక్సిమైజ్ అయితే చేసుకోవచ్చు. ఏదో బ్లైండ్ గా చేస్తే ఏవి రావు. ఎందుకంటే ఇంకోటి చెప్తున్నా, చీట్ కోడ్స్ అనేవి మరీ అంత బ్లైండ్ గా నమ్ముకొని అయితే వెళ్ళొద్దు. ఒకవేళ మీకు ఇంకా టైం ఉంటే, ఇంకా మీ షిఫ్ట్ కి ఒక 3 to 5 days టైం ఉన్నా, ఇప్పుడైనా 1 షాట్స్ అని చెప్పి అవన్నీ ఉంటాయి. మీరు అప్పుడైనా కొంచెమైనా వినుంటారు, మీకు కొంచెం ఇష్టమైన సబ్జెక్ట్ అవన్నీ ఉంటాయి. సో వాటిలో అయితే మీరు లైక్ అవైతే వినండి, కొంచెమే ఉపయోగపడతాయి. అట్లీస్ట్ కొన్ని మార్క్స్ అన్న వస్తాయి కదా. నేను ఇంతకుముందే చెప్పా, అంటే అన్న ఇప్పుడు రాక చదవకుండా ఇప్పుడు చదివితే వస్తాయా అన్నట్టుగా. సో అట్లీస్ట్ అంత రాపోయినా కొన్ని మార్క్స్ ఇప్పుడైనా మన చేతిలో ఉంది కదా, బెటర్ చేసుకోగలేదు. సో అందుకన్నా ఇప్పుడైతే ప్రిపేర్ అవ్వండి. ఇంకా నేను ఫైనల్ సజెషన్ వచ్చేసి, అసలు మీరు ఎగ్జామ్ నుంచి వచ్చాక రిగ్రెట్ అవ్వకూడదు. నాకు వచ్చినాయి పోయినాయి, తర్వాత ఈజీ పోగొట్టాను, నేను క్వశ్చన్ చదువుకోలేకపోయాను, ఎందుకంటే నాకు రాని కాన్సెప్ట్స్ పైన టైం వేస్ట్ చేసా, ఇవన్నీ అయితే చేయకూడదు. ఎందుకంటే మనం ఇన్ని చెప్పాము ఇప్పుడు దాకా. సో ఇవన్నీ అయితే ఇంప్లిమెంట్ చేయండి. అర్థమవుతుందా? అందరికి వచ్చేసి ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కి. తర్వాత మన ఛానల్లో వచ్చేసి ఇంకా కౌన్సిలింగ్ కానీ, జేఈ మెయిన్స్, జోసా కౌన్సిలింగ్ కానీ, ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ అన్ని వీడియోస్ వస్తాయి. దాని తర్వాత కూడా బీటెక్ లో ఏఐ గురించి కానీ, ఏఐ ఏజెంట్స్ అని, అసలు HTML CSS ఏ కోర్సులు, ఇవన్నీ అయితే మన ఛానల్ అయితే వస్తాయి. మీరు మన ఛానల్ అయితే అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కానీ లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడిద్ది అంటే.